जय जगन्नाथ। हम जा रहे पूरी जगन्नाथ दर्शन के लिए। హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మన దర్శనం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా పూరి దర్శనం. ప్రసాదం కొనుక్కొని అయితే బయటకు అయితే వచ్చేసాం. మార్నింగ్ 6:30 AM కి అయితే లైన్ లో నిలబడ్డాం. ఒక్కసారి అక్కడ ఆ లైన్ చూస్తున్నారు కదా, ఆ లైన్ అదంతా దాటుకొని ఇప్పుడే ఇళ్ళకి బయటకు వచ్చాం అనమాట. మార్నింగ్ 6:30, టైం వచ్చేసి 12 అవుతుంది, కరెక్ట్ 12 అవుతుంది. పోయేటప్పుడు ఫెసిలిటీస్ అయితే ఆడాడ మనకు ఫ్యాన్లు, లైన్ నిలబడడానికి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. కింద కార్పెట్లు ఉన్నాయి. ఎండ కొట్టినా కూడా మనకి ఫ్లోర్ మీద నీళ్లు కొడుతున్నారు ఆడాడ. ఇంకా స్ప్రే కూడా చేస్తున్నారు అనమాట, ఇట్లా మనకి వాటర్ చల్లగా ఉండడానికి. లోపల టెంపుల్ లోపల అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. టెంపుల్ లోపలనైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మన మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయినాక చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఒక మస్తు చాలా టెంపుల్స్ ఉంటాయి, ఒక 10-12 దాకా ఉంటాయి. అవన్నీ మిస్ చేయకండి, అన్ని తిరగండి. అన్ని తిరిగిన తర్వాత ఇగో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ రేకుల షెడ్ కనిపిస్తుందా? ఈ రేకుల షెడ్ దగ్గర ఆనంద బజార్ అని ఒకటి ఉంటది. ఆడికి రండి, లోపలికి రండి. మంచిగా 50 రూపీస్ కుండల ఫుడ్ ఉంటది. కుండల ఫుడ్, అన్నము, 2 వెరైటీల ఫుడ్ ఉంటది. అది తీసుకోండి, తినండి, బాగుంటది. మేమైతే తిన్నాం, 50 రూపీస్ ఫుడ్ అయితే తీసుకున్నాం, తిన్నాం, బాగుంది. తర్వాత గజా ఉంటది, మన ఒడిశా ఫేమస్ గజా. అదైతే ఒక బాక్స్ తీసుకున్నాం, 30 రూపీస్ ఒక బాక్స్, 100 రూపీస్ అయితే ఒక బాక్స్. అదైతే ముగ్గురం ఉన్నాము, 3 బాక్సులు అయితే తీసుకున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారా వాటర్, ఇది కింద కార్పెట్ చల్లగా ఉండనీకైతే. మొత్తానికైతే నిన్న వచ్చి బయట దర్శనం చేసుకున్నాం, బయట ఇక్కడ నుంచే దర్శనం చేసుకున్నాం. ఈ రోజు అయితే మొత్తం లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. ఫైనల్లీ జై జగన్నాథ్.